ప్రజలకు సేవ చేయటం ఓ మహత్తరమైన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నిబద్ధతతో నెరవేర్చుతున్న ప్రముఖ బీసీ నాయకులు చల్లా రాజగోపాల్ యాదవ్ గారు. ప్రొద్దుటూరు పట్టణంలో గత 3 సంవత్సరాలుగా నిరంతరంగా స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు. అన్నదానం ద్వారా ఆకలితో ఉన్న వాళ్ళని తృప్తిని అందిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే సేవా కార్యక్రమాలతో ప్రజల మనస్సు గెలుచుకుంటున్నారు. ఈరోజు ప్రొద్దుటూరు పట్టణం మైదుకూరు రోడ్డులో నిర్వహించిన అన్నదాన శిబిరం చల్లా రాజగోపాల్ గారి ఆధ్వర్యంలో అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది. ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించేందుకు పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ బచ్చల పుల్లయ్య గారు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనం రఘురామిరెడ్డి గారు, మున్సిపల్ మాజీ చైర్మన్ పిఎస్ ముక్తియార్ గారు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఈవి సుధాకర్ రెడ్డి గారు మరియు నాయకులు ఆనంద భార్గవరెడ్డి గారు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి నాయకుడు చల్లా రాజగోపాల్ గారి సేవలను ప్రశంసించారు. సామాజిక సేవకు ఇది గొప్ప ఉదాహరణ అని కొనియాడారు. సేవే మానవ ధర్మం. ఈ ధర్మాన్ని జీవిత విధానంగా మార్చుకున్న చల్లా రాజగోపాల్ యాదవ్ గారికి మా తరపున కూడా హృదయపూర్వక అభినందనలు.
పొద్దుటూరు పట్టణ ప్రజలకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా, ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, పొద్దుటూరు పట్టణంలో చల్లా రాజా గారు వారి తండ్రి చల్లా శివరామయ్య గారి పేరుతో 3 సంవత్సరాల నుంచి ప్రతి శనివారం పేదలకు అన్నదాన కార్యక్రమము, పుట్టినరోజులకు అన్నదాన కార్యక్రమము, అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని వారి తండ్రి గారు చెప్పిన సూచనల మేరకు ఆయన ఈ 3 సంవత్సరాలు శ్రమకు ఓర్చి, డబ్బులు ఉన్నప్పటికీ చేయలేరు కొంతమంది పని, దానికి ఎంతో శ్రమ అవసరం ఉంది. 10 మంది మనుషులు కావాలా, డబ్బు పెట్టాలా, పేదలకంతా గ్యాదరింగ్ చేయాలా, వాళ్ళకు భోజనాలు అరేంజ్మెంట్ చేయాలా. శ్రమకు ఓర్చి ఆయన ఈ కార్యక్రమాలు చేయడము పొద్దుటూరుకు ఎంతో గర్వకారణం. ఎందుకంటే చాలా మంది కోటేశ్వరులు ఉన్నారు, డబ్బు దానం చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ అన్నదానం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళ దగ్గరకు పోయి ఇచ్చే పరిస్థితి. కాబట్టి మనం పొద్దుటూరులో చల్లా రాజగోపాల్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమము ఇంతటితో ఆగకుండా ఇలాగే ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఆయనకు ఎప్పుడు కూడా మేము అందరితో అండదండలు ఉంటాయని, మేమంతా ఆయనకు తోడు ఉంటామని చెప్పి నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన చల్లా రాజగోపాల్ గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పొద్దుటూరు ప్రజలకు, ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఈ కార్యక్రమానికి మూల పురుషుడు చల్లా రాజగోపాల్ యాదవ్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అన్నదాత సుఖీభవ, అన్నిటికంటే అన్ని దానాలు లేకంటే మించిన దానం అన్నదానం. మిగతా దానాలతో అవతల వ్యక్తిని సంతృప్తి పరచలేం, కానీ ఒక అన్నదానంతో మాత్రమే ఎవరినైనా సంతృప్తి పరచగలం అనేది ఒక లోకోక్తి. ఆ లోకోక్తిని, ఆ సూక్తిని తన జీవిత ధ్యేయంగా, తన లక్ష్యంగా భావిస్తూ మిత్రులు శ్రీ చల్లా రాజగోపాల్ గారు, వారి తండ్రి శ్రీ శివరామయ్య జ్ఞాపకార్థము గత 3 సంవత్సరాలుగా ప్రతి శనివారము ఇక్కడ, ప్రతి శనివారం మరియు పౌర్ణమికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఇదే ప్లేస్ లో, ఇదే స్థలంలో అన్నదానం జరుగుతుంది. ఇప్పుడు కూడా అన్నదానం జరుగుతుంది, మనం చూస్తున్నాము. ఎంతో మంది పేదలు, ఆకలిగా ఉన్న వాళ్ళు రాజగోపాల్ గారి పేరు తలుచుకుంటూ ఇక్కడ తృప్తిగా భోంచేసి వెళ్తున్నారు. అదేవిధంగా ఎవరైనా పెళ్లిళ్ళు ఉండాలని వచ్చినా, ఏదైనా కార్యాలు ఉండాలని వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా 300 మందికి రాజగోపాల్ గారు పేదల వాళ్ళకి ఆ పెళ్లిళ్ళకు సంబంధించి కూడా వాళ్ళందరికీ కూడా ఈ ఆహారం కానీ, అన్నం కానీ, ఆ పెళ్లి రోజు కావాల్సిన, ఈ రోజు అయితే ఈ విధంగా భోజనం ఉందో అదే భోజనాన్ని అందరికీ సప్లై చేస్తున్నాడు. మిగతా ఎంతో మంది ధనవంతులు ఉండొచ్చు, కానీ ఇటువంటి కార్యాన్ని భుజస్కంధాల మీద వేసుకొని ఎంతో శ్రమ కూర్చి ఆర్థికమైన ఖర్చు కూడా ఓర్చుకొని రాజగోపాల్ గారు నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎల్లవేళలా మేమందరం కూడా రాజగోపాల్ గారికి అండగా ఉంటామని, ఆయన ఈ కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి ఆ దేవుడు కావాల్సిన శక్తి, ఆర్థిక వనరులు సమకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. చల్లా రాజగోపాల్ గారు 3 సంవత్సరాల నుంచి కూడా శివరామ గారు వాళ్ళ నాయన పేరుతో ఈడ అన్నదానం పెట్టడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అన్ని దానాల కల్లా అన్నదానం చాలా గొప్పది. ఈ వాళ్ళ నాయన ఇచ్చిన సూచన మేరకు రాజగోపాల్ 3 సంవత్సరాల నుంచి దాదాపు 133 సార్లు ప్రతి శనివారం కూడా పాత మార్కెట్లో, పాత బస్ స్టాండ్లో ఒక శనివారము, ఇక్కడ ఒక శనివారము, పౌర్ణమి రోజు అట్లా కలిపి దాదాపు 133 సార్లు ఈ విధంగా పెట్టడం అనేది ఆయన చాలా గొప్ప కార్యం. ఇది అన్నదానం ఇంతమంది పేదవారు వచ్చి ఇచ్చని దాదాపు 300 మంది వచ్చి డైలీ తినిపోతున్నారు. ఈయన శనివారం ఈయన మనుషులు పెట్టి 10 మంది ఇదో వండించి మళ్ళా చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఆయనకు ఇచ్చిన, ఆ భగవంతుడు ఇచ్చిన మంచి గుణానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో దీన్ని అట్లా కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారాలు. 2022 మే 3వ తేదీ నుంచి ఆ రోజున కేవలము 100-150 మందితో అన్నదానం చేస్తే బాగుంటుంది అని చెప్పి చల్లా రాజగోపాల్ గారు వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం మొదలుపెట్టడం జరిగింది. అది 150 నుంచి ఇప్పుడు దాదాపుగా మనం గమనించినట్లయితే
ప్రతి శనివారం కూడా ఒకసారి అన్వర్ థియేటర్ సెంటర్లో కానీ మరొకసారి ఓల్డ్ బస్ స్టాండ్ థియేటర్ సమీపంలో కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మామూలుగా మనం గమనించినట్లయితే ప్రజల్లో షావుకారులు ఉంటారు, మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారు, ప్రజలు కూడా అట్టడుగా ఉన్నటువంటి ప్రజలు చాలా మంది ఉంటారు. ప్రజలకు సర్వీస్ చేయడంలో, సేవ చేయడంలో వచ్చేసి అనేక మార్గాలు ఉంటాయి. విద్యా దానం చేయొచ్చు, వైద్య దానం చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు. అయితే మిత్రుడు చల్లా రాజగోపాల్ గారు ముందు నుంచి మాకు బాగా పరిచయస్తులు, ముందు నుంచి కావలసినటువంటి వ్యక్తి, మంచి మిత్రుడు. ఆయన ఎంచుకున్న మార్గం వచ్చేసి బీద ప్రజలకు మనం అన్నదానం చేయాలా, బీద ప్రజల యొక్క కడుపు నింపాలా అనేటువంటి అభిప్రాయంతో వచ్చేసి ఆనాడు ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమము నిరంతరము దేదీప్యమానంగా వచ్చేసి మనము ఎరిగిపోతుంది, మనమంతా చూస్తా ఉన్నాం అన్నమాట. మరి ఒకసారి మనం గమనించినట్లయితే చాలా మంది మిత్రులు చెప్పినట్టుగా వచ్చేసి చాలా మందికి డబ్బులు ఉంటాయి. డబ్బు ఉండడమే కాదు, గొప్ప మనసు కూడా ఉండాలి. మనకు ఉన్నటువంటి డబ్బులో, మనకు ఉన్నటువంటి దాంట్లో కూడా ఎంతో కొంత ప్రజలకు దానం చేయాలా, ఎంతో కొంత ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి అభిప్రాయంతో వచ్చేసి మిత్రుడు చల్లా రాజగోపాల్ గారు వచ్చేసి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపుగా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ, అదే విధంగా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా చల్లా రాజగోపాల్ గారు మేము తప్పనిసరిగా ముందు ఉంటామని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ విరమిస్తున్నా. థ్యాంక్ యూ.